ఏయ్ తొందరగా కట్టండి. అట్టగనండి. ఇగో జాగ్రత్త, దాని ఖరీదంతో తెలుసా? 10,000 రూపాయలు. తేడా వచ్చిందో నీ అకౌంట్ లో బొక్కడిపోతున్నా. ఆ సంగతి నాకు తెలుసు సార్, అందుకే ఈ ఎదవల్ని నమ్ముకోలేక నేనే దగ్గరుండి పనిచేసుకుంటున్నాను సార్. ఓ ఒరే వెదవా, బాస్ చిన్నవా 10,000 రూపీస్, 10,000 రూపాయలు. నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి, ఓకేనా? మీరు ఓకే అంటే నేను తాడు వదలాలి, అంతే కదా? ఓకే ఓకే. నా కొమ్మ పుచ్చాడు నాయను. గోపాల్ 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 ఏమైందన్నా? కళ్ళు తిరిగి పడిపోయాడు. నువ్వు నీళ్ళు పట్టరా. ఓరి దరిద్ర కొట్టి ఎలా చెప్పి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే పగల కొట్టేశారా? సార్ 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 పొరపాటు అయిపోయింది సార్, క్షమించండి సార్. ఏంట్రా క్షమించేది? నీ అకౌంట్ లో 20,000 బొక్క. 20,000 ఎందుకు సార్? దాని ఖరీదు 10,000 అన్నారు కదా. దాని ఖరీదు 10,000. ఇంకోటి కొత్త తీసుకొచ్చి బిగించాలి కదా, దాని ఖరీదు 10,000. మొత్తం 20,000 రా. కొత్తది కొన్నందుకు 10,000, దాన్ని తెచ్చినందుకు 10,000, బిగించినందుకు 10,000 సార్. ఎక్కువగా మాట్లాడకు. ఇక్కడ అకౌంట్ అండి, మేనేజర్ ని నేనే. ఎక్కువగా మాట్లాడావనుకో రేటు పెంచేస్తా. వద్దు సార్. 20,000 ఒప్పుకో. అలాగే సార్. ఒప్పుకో. ఒప్పుకున్నారు సార్. తమరు దయచేయండి సార్. ఒరే వీడికి నీళ్లు చల్లి సపరేట్ చేస్తున్నాను ఎందుకురా? వీడి పెట్రోల్ వేసి తగలు పెట్టాలరా, పెట్రోల్ వేసి. నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను? నేనెవరు? నేనెవరిని? మీరెవరు? మీరెవరు? ఎవడాడు మెంటగా ఉన్నాడు? అవును, మెంటల్ గా ఉన్నాను. అవును, ఈ డెకరేషన్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, ఎవరు పెళ్లి? అంటే నీకు మెంటలు పోయిందా? వారిని అబ్బా నాకు మెంటలేట్రా, వీడికి మెంటలో. వీడికి మెంటల్ ఎక్కింది. ఈ రాసిన డ్యామేజ్ అకౌంట్లు, అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైసా ఎవరికి తెలియదు. నాకు మెంటల్ ఏంట్రా, ఏదో చిన్న దెబ్బ తగిలింది, కొంచెం సేపు ఆఫ్ అయింది. ఆ కాంట్రాక్టర్ గారి మామా మామా లేడు, సిటీకి వెళ్ళాడు. అవునారా బామ్మర్ది? ఎప్పుడు వెళ్ళాడు? పొద్దున. అవునా, ఎందుకు వెళ్ళాడురా బామ్మర్ది? ఇటు అన్నీ కావాలి. అరే బామ్మర్ది చెప్పావా? వీడు చిన్నప్పుడు నూకల బస్తాలా ఉండేవాడు, మరి ఇప్పుడు ఇప్పుడు బొంగు బస్తాలా తయారాడాడు. అక్క వీడు చూడు. ఎవడ్రా? ఓ అను ఇంట్లోనే ఉందా? నువ్వా? ఎందుకు వచ్చావు? ఏం కావాలి? అరే జాన్ బామ్మర్ది నువ్వే చెప్పరా, దాన్ని నేను సూటిగా చూడలేకపోతున్నా. అవువా, నిన్ను కూడా ఎవరు చూడలేరు కదా బా. నువ్వు మూస్తావా? అను అను ఎవరు? నువ్వే అను, ముద్దుగా నేనా? పెట్టుకున్నా. అసలు నువ్వేంట్రా? నీ బుద్ధి మారదా? మా నాన్నకి తాపిస్తావు, మా అమ్మకి మాటలు చెప్తావు, కనబడగానే హీ అని పల్లిగిలిస్తావు. నిన్ను చూస్తుంటే ఛీ. అర్థమైంది, మొత్తం అర్థమైంది. ఉడుకు రక్తం ఉన్నప్పుడే అందరూ అనుష్కలా ఫీల్ అవుతారు. నీ ఫీలింగ్ కూడా అదే. జీవితంలో భూచక్రాలు చాలా ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఇంకా ఆపుతావా? ఆపే ముందు ఒక మాట, హ్మ్. హైదరాబాద్ లో అత్తాపూర్ లో ఆల్రెడీ ఒక ఫ్లాట్ ఉంది. అమరావతిలో ఇంకో ఫ్లాట్ కోసం ట్రై చేస్తున్నా. అబ్బా. నువ్వు హూ అంటే మన ఇద్దరు జీవితాలు ఉయ్యాలా జంపాలా ఉంటుంది, లేకపోతే నీ జీవితం అమ్మో 1వ తారీఖు అన్నట్టుంటది. గుర్తుపెట్టుకో. పదరా బామ్మర్ది. కానిస్టేబుల్, ఓ ముఖ్యమైన విషయం. ఈ రోజు శుక్రవారం, అందుకని ఈ గుడికి చాలా మంది అమ్మాయిలు వస్తారు. సిటీకి వచ్చి తప్పిపోయిన 3 అమ్మాయిల్ని పట్టుకోవడానికి మనం మఫ్టీలో వచ్చాం. అందుకని నువ్వు ఆడవాళ్ల లైన్ లో నించో, నేను మగవాళ్ల లైన్ లో నించుంటా. నేను సిగ్నల్ ఇచ్చిన వెంటనే నువ్వు రెడీ అవ్వు, నువ్వు సిగ్నల్ ఇస్తే నేను రెడీ అవుతా. ఎలాగైనా అమ్మాయిలు కనిపెడితే నాకు ప్రమోషన్. నాకు నాకు వస్తే నీకు వచ్చినట్టే కదా, అలా కాకుంటే నాకు సగం స్థానం నువ్వు తీసేసుకో. థాంక్యూ సార్. ఆ తర్వాత ఇంకో కండిషన్, ఇక్కడ నువ్వు నన్ను సార్ అని పిలవకూడదు. అయితే రారా పోరా అని పిలవాలా? ఇది మరీ ఓవరు. రండి పొండి అని పిలవాలి, ఎందుకంటే ఈ గుళ్ళో నువ్వు నాకు భార్యవి, నేను నీకు భర్తని. ఓకే? నో ఎమోషన్, టేక్ ప్రమోషన్. ఫాలో మీ.
వెళ్ళి పెడతామా రేయ్ అక్కడ చూడరా వాడెవడో మన ఏరియాకి వచ్చి గుళ్ళో దేవుడికి దండం పెట్టకుండా అమ్మాయిలకి హీరోలాగా సైడ్ కొడుతున్నాడు వాడి సంగతి తెలుగుతాడు సార్ కొంచెం అలా పక్క వస్తారా సార్ నేనా ప్లీజ్ సార్ రండి సార్ ఏయ్, ఎవరనుకున్నారయ్యా ఆయన అలా కొడుతున్నారు? ఎవరైతే ఏంటమ్మా గుళ్ళోకి వచ్చి దేవుడికి దండం పెట్టకుండా మా ఏరియాలో అమ్మాయిలకి సైడ్ కొడతారా వీడిని చూస్తే ఓ పక్క చెప్తుంటే వినకుండా కొడుతున్నావేంటి? ఆయన ఎవరనుకున్నారు? సార్ మీరెవరో తెలియక పొరపాటు కొట్టేశాం సార్ మీరు ఇన్స్పెక్టర్ ఒక్క మాట ముందు చెప్పండి కొడతా సార్ ఎక్కడ చెప్పనిచ్చారా ఎక్కడ చెప్పనిచ్చారు కింద పైన చూసుకోకుండా కొట్టేశారు కదా జాగ్రత్తగా తీసుకెళ్ళండి హాస్పిటల్కి తొందరగా ఆటోలో లేకపోతే కూర్చోబెట్టండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఓ, పదండి. నమస్తే అమ్మమ్మ గారు మిమ్మల్ని అమ్మమ్మ గారు అని పిలవడానికే నాకు సిగ్గుగా ఉంది. ఏమ్మా అక్కయ్య గారిలా కనిపిస్తున్నారు. తాతయ్య నిన్ను రెండో పెళ్లి చేసుకున్నారా అమ్మమ్మ? చాచా అదేం కాదమ్మా, ఆయన తొందరగా ముసలాయన అయిపోయారు అంతే. నువ్వు లోపలికి రా చెప్తాను. అవును, అమెరికాలో మీది సొంతిల్లేనా? ఒకటేంటమ్మమ్మా, 2, 3 ఉన్నాయి. ఒక ఇంట్లో మేము ఉంటున్నాం, మిగతావి అద్దెలకి ఇచ్చేసాం. ఏంటి అమెరికాలో ఇల్లు అద్దెలకిచ్చారా? బాబు పవన్ కుమార్, నాయనా పవన్ కుమారా. మా రెండో వాడమ్మా ఇంగ్లీషు చాలా బాగా మాట్లాడతాడు. మీ వదిన అన్న కూతుర్రా, పేరు సీత, అమెరికా నుంచి వచ్చింది. మీరిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి వంట ఏర్పాటు చేస్తాను. My name is Sri S. Veeranjaneya Pavan Kumar, Intermediate. I am son of Sri S.V.S. Veerabhadraya, the village headman of Chautupalli, Kovuru Taluka, West Godavari Jilla District, Andhra Pradesh. Pin code last. What a splendid English. Thanks me. Who's practicing guitar here? I is practicing guitar. Are you practicing guitar? I are practicing guitar. What? What? Oh no! No. మావయ్య ఇంగ్లీష్ వద్దు, తెలుగులోనే మాట్లాడండి. అవును, అర్జున్ రావు మావయ్య ఎక్కడ? He is Kandasari Mill, working as proprietor. He walking. Come. Stand it. ఎవరు? మా అన్నయ్య కూతురండి. నమస్కారం మావయ్య. ఆ అమ్మాయిని టైం అడిగేటప్పుడు ఇంగ్లీష్ లో స్టైల్ గా ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్ అని అడగాలి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్ Excuse me. ఫోన్ చేశానే. అరే నేను Time, please. 32. Thank you. అరే ఇదేంటి టైం ఎంత అంటే 32 అని చెప్పావు. వాడేమో దానికి థ్యాంక్స్ చెప్పి తలుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ రాస్కల్స్ నిజంగా మనని టైం అడగడానికి రాలేదే. ఆ వంకతో మనతో మాట్లాడొచ్చని. వాణ్ణి చూడు, వాడు వాడి స్టైలు. అందుకే చెప్తున్నానే. ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్ దాకానే చూస్తున్నాను. నా పిల్లలు వచ్చి 10 నిమిషాలన్నా అవలేదు కదా. అలాడెవడో వచ్చాడు టైప్ పీస్ అన్నాడు. నువ్వు వచ్చావు టైప్ పీస్ అంటున్నావు. చేతి వాసైట్ కూడా కూడా గచ్చినారు కదా. మీకు అమ్మాయిలు కావాల్సి వచ్చారా? మీలాంటి వాళ్ళ కోసం వాళ్ళు అక్కడ పెద్ద గడియారు పెట్టారు. ఈ పాలన వచ్చావంతే. చెప్తాను టైప్ పీస్. ఈ పాలన పట్టారా?